నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇంటి నిర్మాణాలు చేస్తున్నప్పుడు భీములు వాడతారు, కాంక్రీట్లు వేస్తారు, లేకపోతే పిల్లర్స్ తోటి అన్ని రకాల వర్కులు బాగానే ఉంటాయి. కానీ ఎలివేషన్ వర్క్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకో కాస్త అజాగ్రత్త, మరి ఇటు బిల్డర్స్లోనూ, ఇటు మేస్త్రుల్లోనూ, తాపీ మేస్త్రుల్లోనూ, ఇటు లేబర్లోనూ కాస్త అనాసక్తి లేకపోతే అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీనికి తర్కాణం లైవ్ ఎగ్జాంపుల్ ఇదనమాట. అంటే మనం యాక్చువల్గా ఓనర్స్కి ఈ విషయంలో పూర్తి అవగాహన ఉంది. డబ్బులు అయితే ఖర్చు పెడతారు తప్పించి ఎంత వాడాలి, ఏంటి, ఏ రకమైన ప్లానింగ్ చేయాలనేది ఆ సంబంధించిన కాంట్రాక్ట్ చూసుకోవాలి. కానీ అండ్ ఒక పిల్లర్స్, బీమ్లు అంతవరకు బాగానే ఉంటుందండి. ఇటుక కట్టుబడి కూడా బాగానే ఉంటుంది గోడలు. కాకపోతే ఇలా ఎలివేషన్ పైన బిల్డింగ్ అంతా అయిపోయాక డిజైన్ చేస్తారు చూసారా, అందంగా ఉండటానికి పైపై మెరుగులు దిద్దుతూ ఉంటారు. అటువంటి మెరుగులు దిద్దే విషయంలో కొన్ని ఐరన్ మెస్సలు వేస్తూ ఉంటారు. ఆ మెస్సలు సరిగ్గా వర్కింగ్లో లేకపోతే కనుక ఇటువంటి రీకన్స్ట్రక్ట్ చేయవలసి వస్తుంది. ఇలా చేయడం వరకు ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే సకాలంలో ఆ పగుళ్ళు కానీ గుర్తించుకోకపోతే కనుక అవి మనుషుల మీద పడే ఆస్కారం ఉంటుంది. చాలా ప్రమాదకరమైన చర్య అది. కాబట్టి మీ బిల్డింగ్కి నిర్మాణంలో భాగంగా ఎలివేషన్ వర్క్ చేస్తున్నప్పుడు పైపై మెరుగులకు కాకుండా స్టాండర్డ్ ప్రాతిపదికన ఉండే నిర్మాణాలు అయితే చేపట్టండి. లేదంటే కనుక బిల్డింగ్ అంతా కట్టుకున్నాక 5-6 సంవత్సరాలకే ఇలా మళ్ళీ మరొకసారి పడగొట్టుకొని రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇది ఒక రకమైన లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. చూసారు కదా, అందంగా ఉంటుందని చెప్పి లోపల బీమ్ వర్క్ సరిగ్గా చేయకపోతే, ఐరన్ వర్క్ సరిగ్గా చేయకపోతే, మెస్ వర్క్ సరిగ్గా చేయకపోతే ఇలా లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇది మనం ఇతను చేస్తున్నాడు, బాగానే ఉంది. ముందు జాగ్రత్తగా అంటే ముందుగా గెస్ట్ చేసి దీన్ని కూల్చేస్తున్నాడు. అదే అశ్రద్ధ చేశారనుకోండి, ఇది ఆన్ ది వేలో దారంట వెళ్ళే వాళ్ళ మీద ఎవరి మీద పడితే కనుక చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలా పైపై మెరుగులు వర్కులు చేయించే ముందు మాత్రం 1-4 సార్లు ఆలోచించండి. ప్రస్తుతం ఏదో అయిపోతుంది అనుకుంటే ఆ నిర్మాణాలకు 5-6 సంవత్సరాలకే వర్కప్ నీటిని ఫీల్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి లైవ్ ఎగ్జాంపుల్, హెచ్చరిక అనుకోండి. ఓకేనా? ఇలా పబ్లిక్ ఎవరన్నా రోడ్డుపై వచ్చారనుకోండి, మనం